ఇక వివరాల్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీఓ సుధా సాగర్, వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె లచ్చారావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెగా జాబ్ మేళాకు విచ్చేసిన అభ్యర్థులకు ప్రముఖ ఐటీ, ఫార్మసీ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలను నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జాబ్ మేళకు నిరుద్యోగ యువత వేలాదిగా తరలివచ్చారు. తొలుత పాఠశాల విద్యార్థులకు కిట్లను మంత్రి సుభాష్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలని నెపంతో సూపర్ 6 లో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇవ్వని పక్షంలో, వెసులుబాటు లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఆయన మాటను స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వికాస ఆధ్వర్యంలో లచ్చారావు గారి సహకారంతో ఈరోజు 35 కంపెనీలని ఈ జాబ్ మేళాకి ఆహ్వానించడం, హెచ్ఆర్లు రావడం, మరి నెక్స్ట్ ఇటువంటి రికమెండేషన్లు లేకుండా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఇక్కడతో ఈ జాబ్ మేళా అనేది అంటే నిరుద్యోగ సమస్యల మీద పోరాటం అనేది ఆగదు. నిరంతరం మేము ఈ 5 సంవత్సరాల్లో కూడా సుమారు నా శాఖ తీసుకుంటే, కార్మిక శాఖ తీసుకుంటే 29,000 ఫ్యాక్టరీలు కానీ, 7,000 బాయిలర్స్ కానీ, ఈఎస్ఐ హాస్పిటల్స్ 96 ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ ఉండడం జరిగింది. సో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం నలుమూలలో జాబ్ మేళా అనేది పెట్టి ఈ నిరుద్యోగ సమస్య మీద నిరంతరం పోరాడతాం.